నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు మీ సాక్షి టీవీలో. దిస్ ఇస్ కార్తిక్, నేను కవిత. రైట్, అప్డేట్స్ చూద్దాం. సీఎం జగన్ చేపట్టనున్న బస్సు యాత్రకు సంబంధించి మేమంతా సిద్ధం పోస్టర్ను తిరుపతి జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్కే రోజా ఆవిష్కరించారు. ఇడుపులపై నుంచి సీఎం జగన్ బస్సు యాత్ర మొదలవుతుందన్నారు. అదే రోజు సాయంత్రం ప్రొద్దుటూరులో బహిరంగ సభలో పాల్గొంటారని చెప్పారు. ఏప్రిల్ 1న సాయంత్రం కదిరిలో ఇఫ్తార్ విందు ఉంటుందని, 4వ తేదీతో రాయలసీమలో సీఎం జగన్ బస్సు యాత్ర ముగుస్తుందని పెద్దిరెడ్డి చెప్పారు. మొదటి రోజు ఇడుపులపాయలో దివంగత శ్రీ రాజశేఖర రెడ్డి గారికి నివాళులు అర్పించి అక్కడి నుంచి బస్సు యాత్ర మొదలై సాయంత్రం 4 గంటలకు ప్రొద్దుటూరులో సభ జరుగుతుంది. ఆ తర్వాత మరుసటి రోజు 28వ తేదీ నంద్యాలలోను, 29 ఎమ్మిగనూరులోను, 30 గుత్తిలోను, 31 హాలిడే ఉంటుంది. 1వ తేదీ సాయంత్రం కదిరిలో ఇఫ్తార్ విందు ఉండొచ్చు. ఆ తర్వాత పీలేరులో 2వ తేదీ సభ ఉంటుంది. 3-4 తేదీల్లో చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఉంటుంది. ఈ మొత్తం కూడా రాయలసీమ జిల్లాలన్నీ కూడా 4వ తేదీతో వారి సభలన్నీ కూడా, వారి బస్సు యాత్ర కూడా ముగించి వారు నెల్లూరు జిల్లాకు వెళ్తారు. చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరికి ఈసీ నోటీసులు జారీ చేసింది. నారా భువనేశ్వరి డబ్బు పంపిణీపై ఈసీ విచారణకు ఆదేశించింది. నగదు అందించడం ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ఫిర్యాదు చేశారు. అన్నమయ్య జిల్లా రాయచోట్లో ఈ నెల 20న నారా భువనేశ్వరి నిబంధనలు ఉల్లంఘించారని ఈ నెల 21న ఆధారాలతో ఫిర్యాదు చేశారు. దీంతో ఎన్నికల కమిషన్ స్పందించింది. విచారణ జరిపి 24 గంటల్లోగా తమకు నివేదిక పంపాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్కు ఆదేశాలు జారీ చేసింది. విశాఖ డ్రగ్స్ కేసులో సిబిఐ దూకుడు పెంచింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లోనూ సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ పాత్ర ఉన్నట్లుగా సమాచారం. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో సంధ్య ఆక్వా కూడా భారీగా పెట్టుబడులు పెట్టినట్టుగా తెలుస్తోంది. మద్యం డ్రగ్స్ మాఫియా గుట్టును ఛేదించే పనిలో సిబిఐ పడింది. దీంతో కాకినాడ సంధ్య ఆక్వా కంపెనీలో సిబిఐ సోదాలు చేసింది. సంధ్య ఆక్వా కంపెనీని క్షుణ్ణంగా పరిశీలించారు సిబిఐ అధికారులు. మరికొన్ని శాంపిల్స్ ను విశాఖలో పరీక్షించగా ఫలితాలు పాజిటివ్గా వచ్చినట్లు సమాచారం. వైఎస్ఆర్సీపీ నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి జొన్నవాడలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలను వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటుందన్నారు. టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రజలకు అందుబాటులో ఉండరని, ఆయనకు ఓటేసినా వృధానే అవుతుందన్నారు. నెల్లూరు సిటీలో మాజీ మంత్రి నారాయణకు మరోసారి ఓటమి తప్పదన్నారు విజయసాయిరెడ్డి. ఎవరో కొంతమంది నాయకులు వేమిరెడ్డన్న ఇచ్చేటటువంటి డబ్బులకి కక్కుర్తిపడి పార్టీ వదిలి పార్టీకి నమ్మక ద్రోహం చేసి వెళ్ళిపోవచ్చేమో, కానీ నిజమైనటువంటి ప్రజలు, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు, పేదలు 87% రాష్ట్రంలో ఎవరైతే లబ్ధి పొందారో ఏదో ఒక సంక్షేమ పథకం కింద, వాళ్ళు ఎవ్వరూ కూడా వాళ్ళు పార్టీ వదిలి వెళ్ళరు. ఒకవేళ అలా వెళ్ళినట్లు కానీ ఏదైనా సమాచారం ఉన్నా కూడా ఓటు వేసేది మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇంటెలిజెన్స్ వ్యవస్థను సర్వనాశనం చేసిన వ్యక్తి చంద్రబాబేనంటూ ఫైర్ అయ్యారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. పవన్ కళ్యాణ్ అసలు రాజకీయ నాయకుడే కాదన్నారు. 10 చోట్ల పోటీ చేసి పురంధేశ్వరిపై నిఘా పెట్టాల్సిన అవసరం తమ పార్టీకి లేదన్నారు. ఏదైనా నిజాయితీగానే రాజకీయాలు చేస్తామన్నారు వెల్లంపల్లి. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక రాజకీయ పార్టీకి నాయకుడిగా కాదు, 20 సీట్లలో పోటీ చేసేవాడు గురించి కూడా నిఘా పెడతారు ఎవరైనా కానీ. పురంధేశ్వరి గారు ఏముంది, నా 10 సీట్లు పోటీ చేసేవాళ్ళు, వాళ్ళని నిఘా పెట్టాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు చంద్రబాబు నాయుడికి ఎన్ని అలవాటు. ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు పనిచేసి ఈ ఇంటెలిజెన్స్ వ్యవస్థని సర్వనాశనం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. మిగతా వాళ్ళు కూడా అలా చేస్తారని చెప్పని అతనికి అనుమానం, అంతే తప్ప అనుమానం కూడా కాదు, కావాలని ఆరోపణలు చేస్తాడు. ఇవన్నీ వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేయాల్సిన అవసరం మా ప్రభుత్వానికి కానీ మాకు లేదు. మేము స్ట్రైట్ ఫార్వర్డ్గా పనిచేసే వ్యక్తులం. ప్రజలకు మీకు మంచి చేస్తానే ఓటు వేయమని చెప్పి అడిగే వ్యక్తులం మేము.
జగన్మోహన్ రెడ్డిని మరోసారి సీఎంగా గెలిపించుకోవాలన్నారు వైఎస్ఆర్సీపీ నేత ముద్రగడ పద్మనాభం. కిర్లంపూడిలో పిఠాపురం నియోజకవర్గానికి చెందిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అభిమానులతో ఆయన సమావేశమయ్యారు. పేదల కోసం పనిచేస్తున్న జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. పంచాయతీ ఎన్నికల మాదిరిగానే కసిగా పనిచేయాలని ముద్రగడ సూచించారు. కూటమిలో సీట్ల పంచాయతీ రోజు రోజుకు ముదురుతోంది. విజయవాడ వెస్ట్ టికెట్ కోసం పోతిన మహేష్ పట్టు వేయటం లేదు. తాజాగా పవన్ కళ్యాణ్కు అల్టిమేటం జారీ చేశారు. విజయవాడ వెస్ట్ నియోజకవర్గం టికెట్ తనకే కేటాయించాలని, లేదంటే రెబల్గా బరిలోకి దిగుతానని అంటున్నారు. సొంత పార్టీ నేతలే తనను ఇబ్బంది పెట్టారంటూ ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఇతర పార్టీ నేతలు ఇబ్బందులు పెట్టచ్చు, సొంత పార్టీ నాయకులు కూడా ఇబ్బంది పెట్టిన ఒక్కరోజు కూడా నేను ఒక్క మాట మాట్లాడాలి. పార్టీ తరపున ప్రజల కోసం నిలబడి సేవ చేయాలనే ఉద్దేశంతోనే పశ్చిమ నియోజకవర్గ అసెంబ్లీ సీటు అడుగుతున్నా. నాదేం దురాశ కాదే. కొందరు నాయకుల్లాగా నేనేమి రాత్రికి రాత్రి ఇక్కడేమి పుట్టుకు రాలేదే. ఖచ్చితంగా ఈ సీటు కేటాయించాలని కూడా పార్టీ అధ్యక్షుల వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. విశాఖ జిల్లా భీమిలిలో గంటా పేరుతో ఐవీఆర్ఎస్ సర్వే కలకలం రేపుతోంది. సర్వేపై గంటా వ్యతిరేక వర్గం అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది. గంటా పేరుతో జరిగే సర్వేలో నోటా బటన్ నొక్కాలని గంటా వ్యతిరేక వర్గం నేతలు ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే గంటాకు వ్యతిరేకంగా టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు సమావేశమయ్యారు. భీమిలికి గంటా రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు కూటమి నేతలు. మీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీరు ఎవరిని కోరుకుంటున్నారు? గంటా శ్రీనివాసరావు అయితే 1 నొక్కండి, నోటా అయితే 2 నొక్కండి. ఈ సందేశాన్ని మరలా వినాలంటే 0 నొక్కండి. ధన్యవాదాలు. విజయనగరం జిల్లా టీడీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. శృంగవరపుకోట నియోజకవర్గంలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. కోళ్ల లలిత కుమారికి టికెట్ కేటాయించడంపై కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ ఆఫీస్ ఎదుట గుంప కృష్ణ వర్గీయులు నిరసన వ్యక్తం చేశారు. ఆఫీసుకు రంగులు వేసి నిరసన తెలిపారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉంటానని గుంప కృష్ణ స్పష్టం చేశారు. చంద్రబాబు, లోకేష్ ఫోటోలతోనే ప్రచారం చేస్తారంటూ హెచ్చరించారు. జనసేన పార్టీకి ఒక సిద్ధాంతం, ఆశయం అనేదే లేదని వైఎస్ఆర్సీపీ నేత మాకినీడి శేషకుమారి అన్నారు. చంద్రబాబు పల్లకి మోయటమే పవన్ కళ్యాణ్ సిద్ధాంతమని ఆరోపించారు. రాజకీయం అంటే పవన్ కళ్యాణ్ సినిమా డైలాగులు, స్క్రిప్ట్ చదవటం అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రజారాజ్యం, టీడీపీ, జనసేనను నమ్మడం వల్ల తన రాజకీయ జీవితం అంతా వృధా అయిపోయిందని అన్నారు. జన సైనికులతోటి నన్ను బూతులు తిట్టించి ఒక మానసిక క్షోభను అనుభవించేలా చేసిన ఈ పిఎస్సి సభ్యుడు పంతో నానాజీ, ఆయన అలాగే జిల్లా అధ్యక్షుడైన కందుల దుర్గేష్, వీళ్ళిద్దరూ కలిసి ఈ జిల్లాలో జరుగుతున్న ఒక మహిళా నేతని క్షోభ పడుతున్నప్పుడు అది ఎందుకు ఏంటి మేము చెప్తున్నా కూడా వాళ్ళందరినీ ఎంకరేజ్ చేసి, కనీసం ఒక వార్డు మెంబర్కి పోటీకి పనికిరాని వాళ్ళని కూడా వాళ్ళు బొకేలు, సాల్వాలు కప్పుతుంటే వాళ్ళని అవి తీసుకుని ఇంకేమి ఇచ్చినా తీసుకుని ఎంజాయ్ చేస్తూ ఒక మహిళా నేతను క్షోభ పెట్టారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి అంటూ ఒక మేనిఫెస్టో లేదు. ఆయన మేనిఫెస్టో వల్ల జగన్ గారిని తిట్టడమే. పెనమలూరు టీడీపీలో ముసలం నెలకొంది. పెనమలూరు టికెట్ ఇవ్వకుండా చంద్రబాబు, లోకేష్ తనను దారుణంగా మోసం చేశారని ఆరోపించారు. దివంగత నేత చలసాని పండు కుమార్తె దేవినేని స్మిత బోడే ప్రసాద్కు పెనమలూరు టికెట్ ఇవ్వడంపై ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 2009లో తన తండ్రి ఓడిపోవటానికి సొంత పార్టీ నేతలే వెన్నుపోటు కారణమని విమర్శించారు. తన తండ్రి చనిపోయిన తర్వాత అండగా ఉంటామని అందరూ వచ్చి హామీ ఇచ్చి ఇప్పుడు అన్యాయం చేశారని మండిపడ్డారు. ఈసారి టికెట్ ఇస్తానని లోకేష్ హామీ ఇచ్చారని, చంద్రబాబు, లోకేష్ మాటలు నమ్మి ఇంటింటికి తిరిగి పార్టీని బలోపేతం చేస్తే బోడే ప్రసాద్కు టికెట్ ఇచ్చారని మండిపడ్డారు. నిన్నటి నుంచి టికెట్ బోడే ప్రసాద్ గారికి కన్ఫర్మ్ చేశారు పార్టీ అధిష్టానం. మాకెందుకు కన్ఫర్మ్ చేయలేదనే విషయంతో నేను ఇవాళ సూటిగా అధిష్టానాన్ని ప్రశ్న అడదలుచుకున్నాను.
కోర్స్ పార్టీ అన్నాక ఒకసారి ఒకరికి ఒక్కొక్కసారి ఒకరికి వస్తుంది కాదను, కానీ ప్రతిసారి మా కుటుంబానికి పార్టీ ఎందుకు అన్యాయం చేస్తుంది? ఇది ఫస్ట్ టైం కాదు. ఇప్పుడు అంతకుముందు ఇచ్చి మేము ఏ అన్యాయం జరగకుండా ఉంటే ఈసారి మేము కాంప్రమైజ్ అవ్వడానికైనా పార్టీ కోసం త్యాగం చేయడానికైనా మా కుటుంబం ఎప్పుడూ సిద్ధంగానే ఉంది. అది జరిగింది కూడా. 2009లో నాన్నగారు కూడా ఓడిపోవడానికి కారణం ఈ పార్టీయే. వెన్నుపోటు రాజకీయాలు అనేది ఈ తెలుగుదేశం పార్టీలోనే ఎందుకు ఉంటుందో నాకు అర్థం కావట్లేదు. మరో 2 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. భువనగిరి, నల్లగొండ ఎంపీ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులను ఖరారు చేశారు. భువనగిరి పార్లమెంట్ స్థానం నుంచి క్యామా మల్లేష్, నల్లగొండ నుంచి కంచర్ల కృష్ణారెడ్డి బరిలోకి దిగనున్నారు. ఇప్పటి వరకు 16 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు కేసీఆర్. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్కు కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. లిక్కర్ స్కామ్ జరగలేదని కేసీఆర్ నిరూపించగలరా అని అన్నారు. దర్యాప్తునకు సహకరించకుండా డొంక తిరుగుడు సమాధానాలు ఎందుకు అని ప్రశ్నించారు. కూతురిని అరెస్ట్ చేస్తే స్పందించిన కేసీఆర్ కేజ్రీవాల్ను అరెస్ట్ చేస్తే ఎందుకు స్పందించారని అన్నారు. ఆ ప్రభుత్వంలోని అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతోనే ఈడీ దర్యాప్తు చేస్తుందన్నారు. ఆ వ్యాపారంలో అక్రమాలకు పాల్పడితే, ప్రజాధనాన్ని దోపిడీ చేస్తే, దానికి సంబంధించి దర్యాప్తు సంస్థలు దోషులను అరెస్ట్ చేస్తే అది కక్ష సాధింపు ఏ రకంగా అవుతుందో మాజీ ముఖ్యమంత్రి గారు చెప్పాలి. దర్యాప్తు సంస్థలకు కేజ్రీవాల్ కానీ, కవిత కానీ అనేక నోటీసులు ఇస్తే నోటీసులకు సంబంధం ఇవ్వకుండా, స్పందించకుండా, డొంక తిరుగుడు సమాధానాలు ఇస్తూ తప్పించుకునేటువంటి ప్రయత్నం చేసి ఈరోజు దర్యాప్తును నీరుగార్చేటువంటి ప్రయత్నం చేశారు. కేజ్రీవాల్ అరెస్టును, ఈ యొక్క లిక్కర్ కుంభకోణానికి సంబంధించినటువంటి దర్యాప్తును అందరూ కూడా సమర్థిస్తున్నారు. ఎందుకంటే ఇది బ్లాక్ అండ్ వైట్, సాక్ష్యాలు ఉన్నాయి, ఆరోపణలు కాదు. హైదరాబాద్లో సీఎం రమేష్ పై ఫోర్జరీ కేసు నమోదైంది. సినీ నటుడు వేణు, కావూరి భాస్కర్ రావు ఫిర్యాదుతో జూబ్లీహిల్స్ పోలీసులు చర్యలు తీసుకున్నారు. పీసీఎల్ జాయింట్ వెంచర్కు సంబంధించిన వీరిద్దరూ పార్ట్నర్లుగా ఉన్నారు. ఈ కంపెనీలో 450 కోట్లు కొట్టేసినట్లు సీఎం రమేష్ పై ఆరోపణలు ఉన్నాయి. జూబ్లీహిల్స్లో నమోదైన కేసును సెంట్రల్ క్రైమ్ స్టేషన్కి బదిలీ చేశారు అధికారులు. 1000 కోట్ల స్కామ్కు సీఎం రమేష్ పాల్పడ్డారని సీబీఐ ఎంక్వైరీ చేస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయని అంటున్నారు. నా పేరు భాస్కర్, కావూరు సాంబశివరావు గారికి సంబంధించిన ఆయన 66లో మొదలుపెట్టిన బిజినెస్కి సంబంధించిన వ్యవస్థ, దానికి నేను ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్. దానికి సంబంధించి నా సిగ్నేచర్స్ ఫోర్జరీస్ చేసి డాక్యుమెంట్స్ ఫ్యాబ్రికేట్ చేశారని ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాను జూబ్లీహిల్స్లో. తర్వాత అది సెంట్రల్ క్రైమ్ స్టేషన్కి ట్రాన్స్ఫర్ చేశారు. వారు నన్ను విట్నెస్గా పిలిచారు. నేను స్టేట్మెంట్ ఇచ్చాను. ఫోర్జరీ ఫ్యాబ్రికేషన్ చేశారు. చింతకుంట సీఎం రమేష్, ఇంకొక ఆయన, ఇద్దరు కూడా దానికి స్టేట్మెంట్ ఇచ్చాను. వారు ఏం కంపెనీ స్టేట్మెంట్ రికార్డ్ చేసి పోలీసులు ఇప్పుడు నేను చెప్పేదే వాళ్ళ మీద ఏమైనా నోటీస్ ఇచ్చి పిలిచిరా సార్? అది వాళ్ళని అడగాల, పోలీసు వాళ్ళని అడగాల. తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసు కీలకంగా మారింది. ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్రావుకి సహకరించిన అధికారుల పేర్లు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. భూపాలపల్లి అడిషనల్ ఎస్పీ భుజంగరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రణీత్రావుతో కలిసి ఫోన్ ట్యాపింగ్కు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఆయన్ను అరెస్ట్ చేశారు. రేపు న్యాయమూర్తి ముందు హాజరుపరచనున్నారు. గతంలో ఇంటెలిజెన్స్లో భుజంగరావు పనిచేశారు.
నిన్న బొల్లారం నేడు చత్రినాక. గ్రేటర్ హైదరాబాద్లో డ్రగ్స్ డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. చత్రినాకలో డ్రగ్స్ విక్రేత ఆశీష్ గోస్వామిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. 19 గ్రాముల MDMA, 6 కిలోల గంజాయిని స్వాధీనపరుచుకున్నారు. ముంబై నుంచి డ్రగ్స్ తరలిస్తుండగా పట్టుకున్నారు పోలీసులు. కొద్ది రోజులుగా డ్రగ్స్ ముఠాలు దడపుట్టిస్తున్నాయి. బొల్లారం వేదికగా డ్రగ్స్ ముఠా ఐరోపాకు డాక్ వెబ్ ద్వారా మాదక ద్రవ్యాలని తరలిస్తుండగా నార్కోటిక్స్ అధికారులు పట్టుకున్నారు. తాజాగా చత్రినాకలోనూ పక్కా సమాచారంతో డ్రగ్స్ విక్రేతను పట్టుకున్నారు. ड्रग्स पेडलर और सप्लायर को पकड़ा था, जिसका नाम है गोस्वामी आशीष गिर. उनको एक्चुअली कल पकड़ा थे, आज प्रोड्यूस कर रहे हैं जेल में, जुडिशियल रिमांड के लिए लेके जा रहे थे. ये गांजा और MDMA मिथाइल डाइऑक्सी मिथाइल डाइएम्फेटामिन. MDMA एक सिंथेटिक ड्रग है ये, और गांजा ये लोगों को बेचते रहते हैं. इसके पहले भी कुछ केसेस में इन्वॉल्व थे. 49/2020 NDPS केस है मंगलहाट PS में. उसके बाद 169/2021 जो चारमीनार PS पे भी NDPS एक्ट पे जेल गया. తల్లిదండ్రులు లేని బాలికతో వ్యభిచారం చేస్తున్న ముఠాను కామారెడ్డి పోలీసులు అరెస్ట్ చేశారు. పేరెంట్స్ లేని ఓ బాలిక వాళ్ల చిన్నమ్మ వద్ద పెరుగుతున్నట్లుగా సమాచారాన్ని సేకరించిన ముఠా డబ్బులకు కొనుగోలు చేశారు. అనంతరం బాలికను హింసిస్తూ ఇష్టం లేకుండా వ్యభిచారం చేస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులైన లక్ష్మి, శంకర్, నరసింహారెడ్డిని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. నేషనల్ అప్డేట్స్ చూద్దాం. ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో 3 రోజుల కస్టడీ విధించింది రౌస్ అవెన్యూ కోర్టు. కవితను మరో 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోరింది. అయితే ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం కవిత కస్టడీని 3 రోజులు పొడిగించింది. అంతకుముందు తమ విచారణకు కవిత సహకరించడం లేదని ఈడీ ఆరోపించింది. సమీర్ మహేంద్రతో కలిపి కవితను ప్రశ్నించాలని తెలిపింది. లిక్కర్ స్కామ్లో కోట్లలో కిక్ బాక్లు అందాయని సౌత్ గ్రూపునకు 100 కోట్ల రూపాయలు చేరాయని ఆరోపించింది ఈడీ. కవిత ఫోన్ డేటాను తొలగించినట్లుగా తమ దర్యాప్తులో తేలిందని ఈడీ కోర్టుకు తెలియజేసింది. హైదరాబాద్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బంధువుల ఇళ్లలో ఈడీ సోదాలు చేసింది. కవిత భర్త బంధువుల ఇళ్లలోనూ సోదాలు నిర్వహించారు. మాదాపూర్లోని కవిత ఆడపడుచు అఖిల నివాసంలో 6 గంటలకు పైగా ఈడీ తనిఖీలు చేసింది. ముడుపుల చెల్లింపులో బంధువుల పాత్రపై ఈడీ అధికారులు ఆరా తీసినట్లు సమాచారం. అలాగే షెల్ కంపెనీల ద్వారా జరిగిన లావాదేవీలపై వివరాలపై నిఘా పెట్టారు ఈడీ అధికారులు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి ఈడీ కస్టడీలో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ హైకోర్టును ఆశ్రయించారు. ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ చేసి రిమాండ్ చేయడాన్ని సీఎం కేజ్రీవాల్ సవాలు చేశారు. ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అత్యవసర విచారణ కోసం కేజ్రీవాల్ తరపు అడ్వకేట్ ప్రయత్నం చేసినా అది ఫలించలేదు. అత్యవసర విచారణకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. కేజ్రీవాలే ముఖ్యమంత్రిగా కొనసాగాలని ఆమ్ ఆద్మీ పార్టీ నిర్ణయం తీసుకుంది. అటు కేజ్రీవాల్ కూడా జైలు నుంచే పాలిస్తానంటూ కీలక ప్రకటన చేశారు. త్వరలోనే జైలు నుంచి బయటకు వస్తానని ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని ఢిల్లీ ప్రజలకు భరోసా ఇచ్చారు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. సుదీర్ఘకాలం కటకటాల వెనుక ఉంచే జైలు ఎక్కడా లేదన్నారు. లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన కేజ్రీవాల్ ఈడీ కస్టడీ నుంచి పంపిన సందేశాన్ని ఢిల్లీ ప్రజలకు వినిపించారు ఆయన సతీమణి సునీత కేజ్రీవాల్. मैं सोच रही होंगी केजरीवाल तो अंदर चला गया, पता नहीं अब 1000 रुपया मिलेगा या नहीं. मेरी सभी माताओं और बहनों से अपील है, अपने भाई और अपने बेटे पर भरोसा रखो. ऐसी सलाखें नहीं जो आपके भाई और आपके बेटे को ज़्यादा दिन अंदर रख सके. मैं जल्द बाहर आऊँगा और अपना वादा पूरा करूँगा. क्या आज तक कभी ऐसा हुआ कि केजरीवाल ने कोई वादा किया और पूरा नहीं किया? आपका भाई, आपका बेटा लोहे का बना है, बहुत मजबूत है. बस एक विनती है, एक बार मंदिर ज़रूर जाना और भगवान से मेरे लिए आशीर्वाद मांगना.
లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై జర్మనీ ప్రకటన దుమారం రేపింది. కేజ్రీవాల్ విచారణ పారదర్శకంగా జరగాలంటూ జర్మనీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర విదేశాంగ శాఖ తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేసింది. ఢిల్లీలోని జర్మనీ రాయబారికి సమన్లను పంపింది. దీంతో జర్మనీ ఎంబసీ డిప్యూటీ హెడ్ జార్జ్ యాంజ్వీలర్ కేంద్ర విదేశాంగ కార్యాలయానికి వచ్చారు. ఆయన వద్ద భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం ఏంటని మండిపడింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భూటాన్ పర్యటన ముగిసింది. థింపూలో భారత నిధులతో నిర్మించిన హాస్పిటల్ను ప్రారంభించిన అనంతరం ఢిల్లీ బయలుదేరి వచ్చారు. 2 రోజుల పర్యటనలో భాగంగా నిన్న భూటాన్ రాజు ప్రధానమంత్రులతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు ప్రధాని మోదీ. ఈ సందర్భంగా కీలక ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. 13వ పంచవర్ష ప్రణాళికలో భాగంగా హిమాలయ దేశానికి 10,000 కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు ప్రధాని మోదీ. బ్రాండ్ భూటాన్ ఇనిషియేటివ్కు భారత్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. క్యాష్ ఫర్ క్వశ్చన్ కేసులో విచారణ వేగవంతం చేసింది కేంద్ర దర్యాప్తు సంస్థ. తృణమూల్ కాంగ్రెస్ మాజీ ఎంపీ మహువా మొయిత్రా నివాసాల్లో సోదాలు చేపట్టింది. కోల్కతాలోని మహువా ఇంటితో పాటు ఇతర నగరాల్లోని ఆమెకు చెందిన కార్యాలయాల్లో తనిఖీలు జరుగుతున్నాయి. పార్లమెంట్లో డబ్బులు తీసుకుని ప్రశ్నలు అడిగారన్న కేసుకు సంబంధించి ఈ సోదాలు చేపట్టింది సిబిఐ. ఈ కేసు కారణంగానే లోక్సభ సభ్యత్వం కోల్పోయారు మహువా మొయిత్రా. తమిళనాడు ముఖ్యమంత్రి డిఎంకే అధినేత ఎంకే స్టాలిన్ తంజావూరు జిల్లాలో లోక్సభ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పార్టీ అభ్యర్థి తరపున ప్రచారం నిర్వహిస్తూ స్థానికులను, అక్కడి దుకాణాలను ఓట్లడిగారు. డిఎంకే అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన రోడ్డు వెంపటి ఉన్న ఒక షాపింగ్ కాంప్లెక్స్ లోకి వెళ్లారు. ఓ స్వీట్ షాప్ లో కాసేపు సేదతీరారు. పక్కన ఉన్న టీ స్టాల్ నుంచి టీ తెప్పించుకుని తాగారు. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. హైదరాబాద్ లో బంగారం ధరలు ఇవాళ కొద్దిగా తగ్గాయి. హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 61,250గా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 66,820గా ఉన్నాయి. చెన్నై మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 61,850గా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 67,470గా ఉన్నాయి. విజయవాడ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 61,250గా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 66,820గా ఉన్నాయి. ఇక ముంబై మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 61,250 కాగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 66,820గా ఉంది. కేజీ వెండి ధర 80,500గా నమోదైంది. మారుతి సుజుకి తమ కంపెనీకి చెందిన 16,000కు పైగా కార్లను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. వాహన తయారీ కంపెనీలు వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేలా కృషి చేశాయి. కొన్నిసార్లు ఆ ఉత్పత్తుల్లో సాంకేతిక లోపాలు తలెత్తడంతో తిరిగి వాటిని సరిచేసేందుకు ప్రయత్నిస్తాయి. అందులో భాగంగానే ఇంధన పంపు మోటార్లో లోపం ఉన్న విడి భాగాన్ని సరిచేసేందుకు బాలెనో, వ్యాగనార్ కార్లను వెనక్కి పిలిపిస్తున్నట్లు మారుతి సుజుకి ఇండియా తాజాగా తెలిపింది. 2019 జూలై 30 నుంచి నవంబర్ 1 మధ్య తయారైన 11,851 బాలెనో, 4,190 వ్యాగనార్ కార్లను రీకాల్ చేస్తున్నట్లు కంపెనీ ఎక్స్చేంజీలకు సమాచారం ఇచ్చింది. ఇంధన పంపు మోటార్ భాగంలో లోపం ఉంటే అరుదుగా ఇంజన్ నిలిచిపోవటం లేదా స్టార్టింగ్ సమస్య తలెత్తవచ్చని కంపెనీ తెలిపింది. అమెరికా కేంద్రంగా పలు దేశాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న ఐటీ దిగ్గజ సంస్థ అసెంచర్ తన భవిష్యత్తు ఆదాయంలో వృద్ధి 1 నుంచి 3% పరిమితం కావచ్చని తెలిపింది. గతంలో ఈ అంచనా 2 నుంచి 5%గా ఉంది. ఈ నేపథ్యంలోనే భారతీయ ఐటీ సంస్థల ఆదాయ వృద్ధిపైన అనుమానాలు రేకెత్తాయి. ఫలితంగానే దేశీయ ఐటీ దిగ్గజాలైన ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్సిఎల్ టెక్, విప్రో తదితర కంపెనీల షేర్లు శుక్రవారం 1 నుంచి 3% నష్టపోయాయి. నిఫ్టీ ఐటీ సూచీ 3% తగ్గింది. టెక్నాలజీ సూచీలు నెల వ్యవధిలో 9% క్షీణించడం గమనార్హం.
అంతర్జాతీయంగానూ పలు ఐటీ సంస్థలు 2024 ఆదాయ అంచనాలపై ఇంకా స్పష్టత ఇవ్వాల్సి ఉంది. అసెంచర్ తన ఆదాయ అంచనాలను తక్కువకు సవరించడం వల్లే స్వల్పకాలంలో దేశీయ ఐటీ షేర్లకు ఒత్తిడి ఎదురవుతోంది. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఉత్కంఠ భరితంగా ముగిసింది. ఢిల్లీ క్యాపిటల్స్ నిర్దేశించిన 175 పరుగుల విజయ లక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ 19.2 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి ఛేదించింది. ఆఖరి ఓవర్లో విజయానికి 6 పరుగులు అవసరం కాగా లియామ్ లివింగ్స్టన్ ఒక భారీ 6తో పంజాబ్ విజయాన్ని ఖాయం చేశాడు. లివింగ్స్టన్ 21 బంతుల్లో 2 4లు 3 6లతో 38 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇవి నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.